ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య ధ్యానం ఏంటంటే నిర్గమకాండం 15 నుంచి 27 వచనాల వరకు మనం ధ్యానించుకొని పోతున్నాం. నిర్గమకాండం 15 వచనాన్ని మనం చదువుకుని ముందుకు వెళ్దాం. జనములు విని దిగులు పడును, ఫిలిష్తీయ నివాసులకు వేదన కలుగును. ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీకు వందనాలు. ఈ సమయమందున ప్రభా నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడమని, కృప చూపించమని, ఇంతవరకు నా ప్రభా నువ్వు చూపించినటువంటి కృపను బట్టి వందనాలు. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడుకున్నటువంటి బాహుబలం చేత ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించుకుని నడిపించుకుంటూ వస్తున్నటువంటి విధానాన్ని విని జనములు విని దిగులు పడతారు, ఫిలిష్తీ నివాసులు వేదన కలుగుతుందని చెప్పి ఇక్కడ మనం వస్తూ ఉన్నాం. ఇక్కడ 15వ వచనంలో ఎదోము నాయకులు మరి కలవరపడుదురు, మోయాబు బలిష్ఠులకు వణుకు పుట్టును, కనాను నివాసులందరూ దిగులుంది కరిగిపోదురు, భయము అధిక భయము వారికి కలుగును. యెహోవా నీ ప్రజలు అద్దరికి చేరు వరకు, నీవు సంపాదించిన ఈ ప్రజలు అద్దరికి చేరు వరకు నీ బాహుబలం చేత పగవారు రాతి వలె కదలకుందురు. ఒక రాయి ఎట్లాగైతే కదలకుండా ఉంటుంది అలాగ ఉంటుంది అని చెప్పి ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు దేవుడు వాక్యం ద్వారా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఇక్కడ జనాలకు అని చెప్తా ఉన్నాడు. అంటే మనకి ఇందులోనే ఈ యొక్క నిర్గమకాండము 9వ అధ్యాయంలోనే 16వ వచనం మనం చూసినట్లయితే, నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నా నామమును ప్రచురము చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని అని చెప్పి అక్కడ దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం మనకి 2వ అధ్యాయం 25వ వచనం మనం చూసినట్లయితే, నేడు నేను నీ వలన భయము, నీ వలన వెరవు ఆకాశమును క్రిందనున్న సమస్త దేశముల వారికి పుట్టింప మొదలుపెట్టుచున్నాను. వారు నిన్ను గూర్చిన సమాచారం నీ ఎదుట వణికి మనోవేదన నొందుదురు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా ఎంత అద్భుతమైనటువంటి మాటలను ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని, మీ వలన మాకు భయం పుట్టునని, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడునని నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రం నీరును ఎలాగో ఆరిపోజేసును, యోర్దాను తీరమున అన్నటువంటి అమోరీయులు ఇద్దరు రాజులైనటువంటి సిహోనుకును ఓగునకును మీరేమి చేసిద్దరో అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసిద్దరో ఆ సంగతి మేము వింటిమి. హల్లెలూయా. 11వ వచనం, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడని యెహోవా పైన ఆకాశముందును కింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రం ఉండదు అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉన్నటువంటి మాటలు మనకి కనిపిస్తూ ఉన్నాయన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నిర్గమకాండం 15వ అధ్యాయం 17వ వచనం మనం చూసినట్లయితే, నీవు నీ ప్రజలను తోడుకొని వచ్చేదవు యెహోవా, నీ స్వాస్థ్యమైన కొండ మీద నా ప్రభువా, నీవు నివసించుటకు నిర్మించుకున్నటువంటి చోటను నీ చేతుల స్థాపించిన పరిశుద్ధ ఆలయమందున వారిని నిలవబెట్టెదవు. యెహోవా నిరంతరం ఏలువాడు. ఫరో గుర్రములు, అతని రథములు, అతని రౌతులను సముద్రంలో దిగగా యెహోవా వారి మీదకి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇజ్రాయేలీలు సముద్రం మధ్యన ఆరిన నేలను నడిచిరి. మరియు అహరోను సహోదరి ప్రవక్తియునగు మిరియాము తంబురను చేత పట్టుకుని స్త్రీలందరూ తంబురతో నాట్యముతోను ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్ల పల్లవెత్తి పాడెను, యెహోవాను గానము చేయుడి, ఆయన మిగులు అతిశయించి జయించిన గుర్రమును దాని రౌతును సముద్రంలో ఆయన పడద్రోసెను. ప్రియులారా, చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మనకి ఈరోజు తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఐగుప్తు నుంచి మరి ఈజిప్ట్ నుంచి ఈ యొక్క వస్తూ ఉన్నప్పుడు సముద్రం అవతల చాలా దుఃఖంతో ఉన్నారు, సముద్రం అవతల చాలా సంతోషంతో ఉన్నారు. ఎందుకంటే ఆ ఎర్ర సముద్రంలో ఐగుప్తీలందరూ కూడా నాశనం అయిపోవడం, చనిపోవడం మనం చూసాం. ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆనంద గీతాలు మరి ఆ ఆవేశంతో ఆలపిస్తూ ఉన్నారు, పాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక క్రొత్త వ్యక్తిని మనకి పరిచయం చేయబోతున్నాడు.
ఎవరా పరిచయం, ఎవరా కొత్త వ్యక్తి అంటే ఈ మోషే పుట్టినటువంటి తర్వాత మోషే అక్క మిరియాం సంగతి మనకి మర్చిపోయాం, అందరం కూడా మర్చిపోయారు కదా అందరూ కూడాను. ఎందుకంటే మోషే గారు పుట్టినప్పుడు జమ్మపెట్టులో పెడతాం, పాలు పెట్టడానికి అన్నీ తీసుకొస్తుంది అలా అక్క గారు. తర్వాత మళ్ళీ ఆవిడ మాట ఎక్కడ ఉండదు, మర్చిపోయాం అందరం కూడా. మళ్ళీ ఇప్పుడు మనకి కనబడుతూ ఉందన్నమాట మిరియాం గారు. మిరియాము మోషే అహరోనులకు సహోదరి అనమాట. ఎవరండి? మిరియాం గారు మోషే అహరోనులకు సహోదరి, వాళ్ళ సిస్టర్ అనమాట. ఆమె ఒక ప్రవక్త్రి అనమాట, ఆమె ఒక ప్రవక్త అనమాట. ఈ 15 అధ్యాయం 20 వచ్చినప్పుడు మనం చూసినట్లయితే అవి కనిపిస్తూ ఉంది మనకి. మరి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ బైబిల్లోని పాఠాలకు చాలా పాఠాలు ఉంటాయి, మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పాఠాలు, అందులో మోసే పాట ఒక పరమ గీతం అని చెప్పి ఉందన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అది సొలొమోను పాట. పరమగీతంలో ఉన్నటువంటి పరమగీతం అంటాం కదా, అది సొలొమోను పాడిన పాట. ఇక్కడ బైబిల్లో చాలా పాఠాలు మనకి నేర్చుకోవాలి. అందులో మరి ఈ మోసే గారు పాడినటువంటి పాట ఒకటి పరమగీతం అని చెప్పి ఉంది కదా మనకి, అది సొలొమోను పాడినటువంటి పాట. ఇదైతే మోసే గారు పాడినటువంటి పాట అనమాట. హల్లెలూయా. అది సొలొమోను గారు పాడింది పరమగీతం అయితే, ఇది విజయ గీతం అనమాట, మోషే గారు పాడింది. ఈజిప్ట్ నుంచి దేవుడు మరి ఇజ్రాయేలును నడిపించి ఎర్ర సముద్రం దాటించాడు. ఈ మిరియాం కూడా మరి వీరితో కలిసి పాడుతూ ఉందన్నమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆమె పాట పాడింది. కాబట్టి ఆమె పాట చిన్న పాట. యెహోవాను 15 అధ్యాయం 21 వచనం చూసినట్లయితే మీరు అక్కడ కనిపిస్తూ ఉంటుంటుంది. యెహోవాను గానం చేయండి అని చెప్పేసి అక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఆయన మిగుల అతిశయించి ఉన్నాడు, అతిశయించి జయించాడు. మరి ఇజ్రాయేలీలు మరి ఆరాధనలో సంగీతం చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తూ ఉంది. ఇజ్రాయేల్ ఆరాధించేటువంటి విధానంలో ప్రేమను, కృతజ్ఞతను పాట మరి చక్కగా వ్యక్తీకరించగలదన్నమాట. అంటే ఒక పాట ద్వారా ఒక ప్రేమను, కృతజ్ఞతను ఆ పాట అనేటువంటిది ఏం చేస్తుందని చక్కగా వ్యక్తీకరించగలుగుతూ ఉంటుంది అనమాట. పాట ద్వారా తరం నుండి తరాలకు మరి మంచి సాంప్రదాయాలు అనేటువంటివి ప్రసారం అవుతూ ఉంటుంటాయి అన్నమాట. అంత అర్థం ఉందండి పాటలో. కాబట్టి మోసపాడినటువంటి ఈ పాట ప్రపంచ సాహిత్యంలో మొట్టమొదటిది. ఏంటంటే మోషే గారు పాడినటువంటి పాట ప్రపంచ సాహిత్యంలోనే మొట్టమొదటిది అంటే మోషే గారు పాడినటువంటి పాట. మరి ఇది ఒక ఉత్సవ కీర్తన, అంటే ఏంటంటే చాలా సంతోషంతో పాడినటువంటి కీర్తన అన్నమాట. మరి దేవుడిచ్చినటువంటి విజయాన్ని ఈ ప్రజలు పాటల రూపంలో వ్యక్తం చేస్తూ ఉన్నారన్నమాట. హల్లెలూయా. ఉద్రేకంతో గళమెత్తి పాడుతున్నారు. హల్లెలూయా. ఈ పాటలు మరి స్తుతించడానికి ఉపకరిస్తాయన్నమాట దేవుణ్ణి. మిరియాము ఒక ప్రవక్తని, మరి ఆమెకు దేవుని దర్శనములు ఉన్నవి. ఆ ప్రవక్త కాబట్టి ప్రవక్తిగా ఉంది కాబట్టి ఆమె దేవుడి దర్శనాలను కలిగినటువంటి వ్యక్తి, స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఆమె ఈ తంబుర మీటి చాలా శ్రావ్యంగా పాడగలుగుతుంది అనమాట. తంబుర్ను వాయింతూ కూడా ఆమె పాడగలుగుతుంది. మరి ఆ కాలంలో ప్రవక్తలు ప్రవచనాలు ఈ పాటల రూపంలో పలకడం మరి తరచుగా జరుగుతూ ఉండేది అంటండి. అప్పట్లో ప్రవచనాలు ఏంటి పాటల రూపంలో చెప్తూ ఉండేవారు అంట. కాబట్టి ఆమె వాయించేటువంటి తంబుర వారు చేసేటువంటి నాట్యానికి అనుగుణంగా ఉందంటే అంత అద్భుతంగా వాయింతూ ఉందన్నమాట తంబుర. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈజిప్ట్లో ఉండగా ఇజ్రాయేలీలు నిట్టూర్పులు, బాధలు, ఆక్రందనలతో కూడినటువంటి కాలం గడిపారు. మరి గత 80 సంవత్సరాల వారి వేదన చెప్పతరం కాదనమాట. ఇప్పుడు 24 గంటల్లో దేవుడు చేసినటువంటి ఈ దివ్య కార్యాన్ని వారు ఏం చేస్తున్నారంటే ఆత్మలను మహానందంతో నింపివేసిందంటున్నారు వారి ఆత్మని. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మరి నిర్గమకాండం 15:1-2-3 వచనాలు చదువుతుంది అనమాట. అసలు మనకి ఈ మోషే గారు పాడుతున్నటువంటి ఈ కీర్తన దాన్నే ప్రజలందరూ పాడుతూ ఉన్నారు. ఈ కీర్తనలో మోషే గారు పరిశుద్ధాత్మని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మీరు 15వ అధ్యాయం వచనం చూడవచ్చు. హల్లెలూయా. మరి ఈ హీబ్రూ గేయ సాహిత్యంలో ఈ మోషే గారు రాసినటువంటి ఈ కీర్తన మొట్టమొదటిది ప్రపంచంలోనే కాకుండా హీబ్రూ గాయ సాహిత్యం కూడా మొట్టమొదటి అన్నమాట. ఈ కీర్తన ముగింపులో మోషే గారు మరి యెహోవా మరి ఆయన నామాన్ని కొనియాడుతూ ఉన్నాడు. మీరు కీర్తనల గ్రంథం ఈ కీర్తన మనకి ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 2-4 వచనాలు చూసినట్లయితే అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆ 2-4 వచనాలు ఉపోద్ఘాతం లాగా ఉంటుంది అనమాట. ఇది సేమ్ అలాగే అనిపిస్తుంది.
కాబట్టి ఈ కీర్తనలో ఈ మోసే గారు ప్రవచనాలు పలుకుతూ ఉన్నాడండి ఈ కీర్తనలోను. నిర్గమకాండం 15 అధ్యాయం 14-15 వచనాలు మీరు చదివినట్లయితే అక్కడ, అలాగే 15 అధ్యాయం 18 వచనం మరి ఈ మెస్సయ్యను గూర్చినటువంటి ప్రవచిస్తూ ఉన్నాడనమాట. హల్లెలూయా. ఇది 1000 ఏండ్ల పరిపాలన గురించినటువంటి ప్రవచనం అనమాట. 15 అధ్యాయం 10 వచనం మీరు చూడొచ్చు. మనం ఒక మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి, తెలుసుకోవాలి. గౌరవం అనేటువంటి మాట సర్వసాధారణమైనటువంటి మాట మనకి. కాబట్టి ఈ మానవ సంబంధాల్లో గౌరవం అనేటువంటిది ఏంటంటే ఇచ్చిపుచ్చుకునేటువంటి విధానం మరి సంస్కృతి పరంగా మనకి ఎంతో ముఖ్యమైనటువంటిది. భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి, మరి పిల్లల తల్లిదండ్రులను గౌరవించాలి. మరి అగౌరవం అనేటువంటి మాట చాలా అవమానకరమైనది. నన్ను అగౌరవపరిచారు అని అంటుంటారు కదా, చాలా అవమానించారు అనేటువంటిది మాట. అయితే దేవుని విషయంలో గౌరవం అంటే ఏంటంటే అదే దేవుని విషయంలో గౌరవం కంటే గొప్ప మాట ఏంటంటే మహిమపరచుట. ఏంటంటే దేవుని విషయంలో గౌరవం కంటే గొప్ప మాట మహిమపరచుట అనేటువంటిది అనమాట. కాబట్టి మనం దేవుని మహిమపరచాలి, స్తుతించాలి. ఈ అధ్యాయంలో మరి ఈ కీర్తన స్తుతి పాట ఎంతో మనోజ్ఞమైనటువంటిది అనమాట, గ్రాహ్యమైనటువంటిది అనమాట. హల్లెలూయా. శ్రావ్యమైనటువంటిది అనమాట. కాబట్టి విమోచన పాట. మోషే పాటే పరలోకంలో కూడా పాడారంటాడు. ఈ మోషే ప్రవక్త మరి ఆయన ప్రవక్త అయితే వాళ్ళ సిస్టర్ మిరియామ్ గారు కూడా ప్రవక్త్రి. ఇద్దరు కూడా పాట పాడారు. పాట ఎంతో అర్థవంతమైనదిగా మనకి కనిపిస్తూ ఉందన్నమాట. మోషే గొప్ప నాయకుడు, గొప్ప ప్రవక్త, మరి అతడు ఇశ్రాయేల్ చరిత్రలో గొప్ప వ్యక్తిగా మనకి చూస్తూ ఉంటుంటాం మోషే గారు. మోషే ఇంకా ఎన్నో పాటలు రాశారు. సంఖ్యాకాండం 21 అధ్యాయం 17-18 వచనాల్లో చూసినట్లయితే ఒక బావి గురించి ఒక పాట పాడాడు ఆయన. బావి పాట పాడాడు అనమాట. ద్వితీయోపదేశకాండం 32 అధ్యాయం 4 వచనం చూసినట్లయితే మరి ఇశ్రాయేల్ చరిత్రకు సంబంధించినటువంటి ఆ ఇశ్రాయేల్ చరిత్రను తలపించేటువంటి ఒక పాట పాడాడు అక్కడ ఆయన. గత చరిత్ర అంతా కూడా మోసే పాటలో గానం చేశాడు అక్కడ. నిర్గమకాండం 15 అధ్యాయం 20, 21, 22, 23, 24 వచనాలు మీరు చూసినట్లయితే అక్కడ ఇంకా విషయాలు తెలుస్తాయి అనమాట. కాబట్టి ఇక్కడ మనకి కొత్త వ్యక్తి పరిచయం అవుతున్నదని చెప్పుకున్నాం కదా, మిరియాము గారు అని చెప్పేసి. అసలు మిరియాము అనేటువంటి ఆ పేరుకు అర్థం ఏంటంటే హీబ్రూ భాష నుంచి వచ్చిందంట. మిరియాము అనేటువంటి ఆ పేరు హీబ్రూ భాష నుండి వచ్చింది. మరి దానిని ఈ గ్రీకు భాషలో ఏమంటారంటే గమనించాలి, మిరియామ్ అనే పేరు హీబ్రూ భాష నుంచి వచ్చింది, కానీ దానిని గ్రీకు భాషలో ఏమంటారంటే మేరీ అంటారనమాట. అర్థమవుతుంది కదండి. మిరియామ్ని హీబ్రూ భాషలో నుంచి వచ్చినటువంటి పేరు అది, దాన్ని గ్రీకు భాషలో మేరీ అంటారు. అంటే మేరీ అంటే మరి అని కూడా వ్యవహరిస్తుంటుంటారు అనమాట. మీరు 16 అధ్యాయం 1 వచనం చూడొచ్చు అనమాట. 15 అధ్యాయం 23, 24 వచనాలు చూసినట్లయితే అక్కడ చాలా అమూల్యమైనటువంటి సత్యాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో నడిపిస్తూ ఉంటుంటాడు. ఏది మన జీవితంలో అనుకోకుండా, ఊహించకుండా ఎప్పటికీ ఏది జరగదండి. ఫిలిప్పీ పత్రికలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండిన వాటిని క్రీస్తు నిమిత్తం నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గురించి అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమే సమస్తం నష్టముగా ఎంచుకొనిచున్నాను అని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నాడు ఈయన. కాబట్టి మన ఆత్మీయంగా మనం దప్పికగుని ఉండాలి. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు ఒక ప్రయాణం చేస్తూ వస్తూ ఉన్నారు. ఈజిప్ట్ని విడిచి వచ్చినప్పటికీ మారా ఎదురైంది. ఆ మారాలో వీళ్ళకి దాహం ఎదురైంది. ఆ నీళ్ళు తాగడానికి పని చేయట్లేదు. పిల్లరా గమనించాలి. కాబట్టి మనకి ఆత్మీయ దాహం అనేటువంటిది కలిగినప్పుడు ఈ జీవజలం అనేటువంటిది చాలా మన దాహాన్ని, ఆత్మీయమైనటువంటి దాహాన్ని తీరుస్తుంది అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎంత గొప్ప సాక్ష్యం కలిగినాము అనేటువంటిది మనం చాలా ఇంపార్టెంట్ అనమాట. హల్లెలూయా. మరి రక్షింపబడగానే ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలకు ఏమి ఎదురైందంటే అరణ్య ప్రయాణం. ఈజిప్ట్ని విడిచిపెట్టాలి. ప్రతి రక్షించబడినటువంటి వ్యక్తి ఏంటంటే ఈజిప్ట్ని విడిచిపెట్టాలి, తప్పదనమాట. కాబట్టి ఈ మనకు దాహం అవుతుంది. కాబట్టి ఈజిప్టులో ఉన్నటువంటి ఆ నీళ్ళ బావిల్లో ఏదైతే ఉన్నదో నీళ్ళు అవి మన దాహం తీర్చలేవు అనమాట. యోహాను సువార్తలో మనకి ఒక చక్కటి మాట ఉంటుంది, చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం మనం చూసినట్లయితే, నా యందు విశ్వాసం ఉంచి వాడేవాడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. దేవుడు చెప్తున్నటువంటి మాట. ప్రియులరా, మీరు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే రెడ్
అంటే బైబిల్ మొబైల్ యాప్లో మీకు రెడ్ లెటర్స్ ఉంటాయి. ఈ రెడ్ లెటర్స్ అంటే ఏంటంటే దేవుడు స్వయంగా మాట్లాడిన మాటలన్నీ కూడా ఎర్ర అక్షరాలతో రాస్తారనమాట, రెడ్ లెటర్స్ తోటి. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే దేవుడే స్వయంగా చెప్తున్నాడు, ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచారో వాళ్ళ కడుపులో ఉండే జీవజల నదులు ప్రవహిస్తాయని చెప్పేసి. కాబట్టి అరణ్య ప్రయాణం ఇజ్రాయేలుకి ఎదురైనటువంటి మొదటి సమస్య అనమాట. వారు ఏం చేస్తున్నారు? దప్పికొన్నారు, నీరు లేదు. మారాలో నీళ్ళు ఉన్నవి కానీ అవి చేదు నీరు. కాబట్టి ఇది చేదైనటువంటి అనుభవం అన్నమాట. ప్రతి విశ్వాసకి ఎప్పుడో ఒకప్పుడు మారా అనుభవం తప్పదనమాట. హల్లెలూయా. ప్రతి విశ్వాసకి ఎప్పుడో ఒకప్పుడు మరి మారా అనుభవం అనేటువంటి తప్పదు. ఇది శిక్ష కాదు, శిక్షణ. హల్లెలూయా. శిక్ష వేరు, శిక్షణ వేరు. మనకి రెండిట్లకి తేడా తెలియక మన జీవితంలో ఏదైనా వచ్చిందనుకోండి, శిక్ష పడిపోయింది, మనకి తప్పు చేసాం కాబట్టి అనుకుంటుంటారు. లేదు ప్రియులారా, దేవుడు శిక్షణ ఇస్తూ ఉంటుంటాడు. కాబట్టి పోలీసులకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంటారు, శిక్షణ అంటారు దాన్ని. మనకి స్కూల్లో కూడా ట్రైనింగ్ ఇస్తూ ఉంటుంటారు, శిక్షణ అంటారు. కానీ అది శిక్ష కాదు. చూడండి, డ్రిల్ పీరియడ్లో మనల్ని గ్రౌండ్ చుట్టూ రన్నింగ్ చేయిస్తారు, అది శిక్షణ. అట్లా కాకుండా మనం తప్పు చేస్తాం స్కూల్లో, అప్పుడు మనం ఒక్కరినే గ్రౌండ్ చుట్టూ రన్నింగ్ అది రౌండ్ చేయిస్తారు, అది శిక్ష అనమాట. అంటే చేసిన తప్పుకు వచ్చేది శిక్ష. శిక్షణ అంటే ఏంటంటే విశ్వాసంలో బలపడడానికి, ఒక క్రమశిక్షణ నేర్చుకోవడానికి వచ్చేది శిక్షణ అనమాట. కాబట్టి శిక్షకు శిక్షణకు తేడా తెలుసుకోవాలి మనం. కాబట్టి మన జీవితంలో శిక్షణ అనేటువంటి దాన్ని మనం శిక్షగా భావించకూడదు ఎప్పుడు కూడా. దేవుడు మనకి శిక్షణ ఇస్తాడండి, ఒక క్రమశిక్షణ అలవాడాలని చెప్పేసి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నిర్గమకాండం 15:25 చూసినట్లయితే, అతడు యెహోవాకు మొరపెట్టినంత యెహోవా అతనికి ఒక చెట్టును చూపని అది నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములైన అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించాను. ప్రియులారా, చాలా అద్భుతమైనటువంటి సత్యం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఏంటనంటే చూసినట్లయితే, మరి ఇజ్రాయేల్ ప్రజలు మారాలో ఉన్నప్పుడు అక్కడ నీళ్ళు చేదుగా ఉన్నాయి కాబట్టి దేవుడికి మోషే గారు ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, చూడండి ఇక్కడ మోషే గారు ఏం చేస్తూ ఉన్నారంటే, నీళ్ళు ఉన్నావు కానీ చాలా చేదుగా ఉన్నాయి. ఆ చేదు అనేటువంటి అనుభవం కూడా మనం వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి వారి జీవితంలో ఏదో ఒకటి శిక్షణ అనేటువంటిది వస్తూ ఉంటుంటుంది. మరి ఆ మోషే గారు ఏం చేశారట, ప్రార్థన చేసినప్పుడు చెట్టు కనిపించిందంట. చెట్టు ఎందుకు, అసలు చెట్టు ఎందుకు అనేటువంటిది మనకు వస్తూ ఉంటుంటుంది. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే చాలా విషయాలు మనకి కొన్ని అర్థం కావన్నమాట. అంటే చదువుకుంటూ వెళ్ళిపోయినట్లయితే వాటి అర్థం మనకు అర్థం కాదు, కానీ దేవుడు చాలా ప్రణాళికతోటి మనకి నేర్పిస్తూ ఉంటుంటాడు. మరి ఇక్కడ ఆ చెట్టుకు ఉన్నటువంటి దాన్ని తీసి మరి ఆ మారగా ఉన్నటువంటి దాన్ని మధురంగా మార్చాలంటే ఆ చెట్టు మాను ఆ చేదు అనుభవాలని మధురంగా మారుస్తూ ఉందన్నమాట. కాబట్టి ఆ మధురంగా మారుతుంది ప్రతి వారి జీవితం ఎప్పుడంటే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించినప్పుడు అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రతి మానవుని కోసం యేసుక్రీస్తు ప్రభువు మరణాన్ని రుచి చూశాడు. మరి 1 కొరింథీ పత్రిక మనం చూసినట్లయితే అక్కడ చాలా విషయాలు గమనించవచ్చు. 15:25 చూసినట్లయితే పౌలు గారు ఒక నినాదం చెప్తూ ఉన్నాడు. ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క సిలువ మరి మనము కూడా అనుభవించాలి అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువు భరించినటువంటి సిలువ ద్వారా మన యొక్క అనుభవాలను మధురంగా మార్చుకోగలుగుతాం అన్నమాట. కాబట్టి ఇజ్రాయేల్ ఈ మారా తర్వాత మజిలీ ఏంటంటే ఏలీము. ఇది చాలా ఆశీర్వాదం అనమాట, సమృద్ధి. ఇది చాలా ఫలవంతమైనటువంటి స్థలం అనమాట. అక్కడ 12 నీటి బొగ్గులు ఉన్నాయి, 75 చెట్లు ఉన్నాయి. మరి 15:27 మీరు చూసినట్లయితే తెలుస్తుంది అక్కడ. ఈ మారా అనుభవం వెంటనే ఏలీము రాత్రి అంటే ముందు చేదైనటువంటి అనుభవాన్ని ఎదుర్కొన్నారు, తర్వాత మళ్ళీ అద్భుతమైనటువంటి అనుభవంలోనికి దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడు. మరి కాబట్టి మన జీవితంలో ఒక సమస్య లేనిదే ఆశీర్వాదం అనేటువంటిది రాదు అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. కాబట్టి మారా లేనిదే ఏలీం అనేటువంటిది లేదనమాట. మారాలో మరి మనమంతా కూడా విద్యార్థులు అనమాట. విద్యార్థి దశలో ఉంటుంటాం, ఏలీము దశలో పట్టభద్రులు అవుతూ ఉంటుంటారు. హల్లెలూయా. మారాలో అంతా చేదు నీరు, ఏలీములో మాత్రం మధుర జలం అనమాట. దేవునికి స్తోత్రం. యేసేపు కూడా మరి ఈ మారా అనుభవంలోనికి వెళ్ళవలసినటువంటి అవసరం వచ్చింది, తప్పలేదన్నమాట. మోషే కూడా పిల్లరా మరి
వీళ్ళంతా కూడా మోషే గారు, ఏలియా గారు, దావీదు గారు మొదలైనటువంటి భక్తులందరూ కూడా ఏం చేస్తారు, మారా అనేటువంటి అనుభవం చూసిన తర్వాతే మరి ఆ ఎలీము అనేటువంటి అనుభవాన్ని రుచి చూసినటువంటి వారు అనమాట వీళ్ళంతా కూడా. కాబట్టి మనందరికీ ఈ యొక్క అనుభవం తప్పదనమాట, జీవితంలో ఎదురవుతూ ఉంటుంటుంది. కాబట్టి ఈ మారా అనుభవం అనేటువంటిది మనకు ఒక విద్య అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మారాన్ని దాటి కానీ ఎలుములో మనం ప్రవేశించలేము. మరి మేఘం వెనక ఎలాగైతే మరి సూర్యకాంతి ఉంటుందో అలాగే ఈ శోధనలు జయించినటువంటి తర్వాత విలువైనటువంటి బహుమానం అనేటువంటి మన జీవితంలో వస్తూ ఉంటుంది అనమాట. వర్షంలో మేఘధనుసు ఎలాగైతే ఉంటుందో మరి అలాగే ఈ సమస్యల్లో నుండి మనకి ఆశీర్వాదాలు అనేటువంటివి అలా వస్తాయన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఈ అధ్యాయం చివరి వచనాల్లో చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనకి గమనించవచ్చు. ఇక్కడ 12 నీటి బొగ్గులు ఉన్నాయి. మరి కానీ వీటిలో రాను రాను 3 నీటి బొగ్గులు పూడ్చిపోతాయి. మరి 9 మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇంకా మనకి 70 చెట్లు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఎందుకని ఇట్లాగా ఒక నంబర్ ప్రత్యేకంగా ఉందంటే ఈ 70 ఈత చెట్లు అభివృద్ధి చెంది 2000 అయినాయి అనమాట. అంటే 12 అనేటువంటి సంఖ్య చాలా ప్రాముఖ్యమైనటువంటి శిష్యులుగా మనకు కనిపిస్తూ ఉంది. ఆ 12 తర్వాత 70 అనేటువంటి సంఖ్య కూడా మనకి చాలా చిరపరిచితమైనటువంటిదే. మరి అలాగే సన్హెడ్రిన్ అనేటువంటి సభలో 70 మంది ఉంటారంటండి. సన్హెడ్రిన్ అనేటువంటి సభలో 70 మంది ఉంటుంటారంట. మరి మోసే మామగారు కూడా ఇతరు ఏం చేస్తారంటే 70 మందిని పెట్టుకొని చెప్పి అతనికి ఒక సలహా ఇస్తాడు మోసే గారికి. ప్రభు కూడా 70 మందిని సేవ కోసం పంపించారు. కాబట్టి 112వ కీర్తన మనం చూసినట్లయితే అంతా కూడా దేవుని నడుపుదలకు సంబంధించినటువంటి కీర్తన. 119వ కీర్తన మనం ధ్యానిస్తూ ఉన్నాం ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమంలో. 119వ కీర్తన ఏంటంటే దేవుని నడుపుదలకు సంబంధించినటువంటి కీర్తన అన్నమాట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క దేవుని వాక్యం కలిసి ఇద్దరు పనిచేస్తూ ఉంటుంటారన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఇదొక మనకి సామెతల గ్రంథం 1:8-9 వచనాలు చూసినట్లయితే అక్కడ ఒక హితోపదేశం మనకి ఉందన్నమాట. కాబట్టి ఈ హితోపదేశం చాలా ఉంది అక్కడ. ఆ వచనాలు మనం చదువుకున్నట్లయితే హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనకి ఆదికాండం 16:7 చూసినట్లయితే అక్కడ హాగర్కి దేవదూత కనిపించాడు, మరి ఆదరించాడు. ఇవన్నీ విషయాలు మనకి బైబిల్ గ్రంథంలో ఆల్రెడీ మనం చదువుకుని ఉన్నాం. కాబట్టి ఈ పరలోకంలో మరి ఈ దేవదూతలు దేవుని మహింపరుస్తూ ఉంటుంటారు. మరి ఇహలోకంలో వాళ్ళు ఏం చేస్తుంటారంటే రక్షణ స్వాస్థ్యం పొందినటువంటి వారికి సేవ చేస్తూ ఉంటుంటారు. అంతేకాదు మరి ఈ దేవుని తీర్పును వారు ఏం చేస్తూ ఉంటారంటే అమలుపరుస్తూ ఉంటుంటారు, విశ్వాసాలు నడిపిస్తూ ఉంటుంటారు. మరి ప్రభు రెండో రాకడలో ఆయనతో కూడా వాళ్ళు వస్తారనమాట. హెబ్రీ పత్రిక 2:2 గలతీ పత్రిక 3:19 మీరు చూసినట్లయితే అక్కడ ఆ విషయాలన్నీ కనిపిస్తూ ఉంటుంటాయి. కాబట్టి దేవదూతలు నివాసం ఎక్కడంటే పరలోకం. కాబట్టి దేవదూతను కూడా దేవుడు సృష్టించాడు, ఆయనే సృష్టించాడు. మరి ఈ ఈ ఈ దేవతలందరూ కూడా ఈ దేవదూతలందరూ కూడా ఆత్మజీవులు అనమాట. దేవుడు మనకి దేవదూతలకు లేనటువంటి ఆధిక్యాన్ని ఇచ్చాడు. మరి సువార్త ప్రకటన బాధ్యతను దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు మనకు అప్పగించాడు సువార్త ప్రకటన. కానీ దేవదూతలకు మాత్రం కాదండి. 1 కొరింథీ 6:3 చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది అక్కడ. కాబట్టి ఈ నేటి వాక్య భాగంలో మిరియాము ఒక ప్రవక్తగా మనకు పరిచయం అయింది. ఈరోజు మన ధ్యానంలో ఒక ప్రవక్తగా మనం పరిచయం చేయబడింది. అలాగే రాహేల్ కూడా మరి ఒక ప్రవక్త. ఏసేపు పుట్టకముందే ఆమె యెహోవా నాకు మరి యొక్క కుమారుని దయచేయును గాక అని చెప్పి ఆమె చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 2:20 చూసినట్లయితే ప్రభు అక్కడ ఒక సంఘాన్ని గద్దిస్తూ ఉన్నాడు. మరి అపోస్తల కార్యం 21:8-9 చూసినట్లయితే పిలుపు అనేటువంటి ఆయనకి 4 కుమార్తెలు ఉన్నారు. 4 కూడా ప్రవక్తలుగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మన జీవితంలో ఎన్ని సమస్యలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఖచ్చితంగా దేవుడు మనల్ని నడిపిస్తాడు అనేటువంటి ఆలోచన కలిగినప్పుడు మరి చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ మారా దగ్గర ఒక ఓట ఉందని చెప్పి మనకు అర్థమవుతుంది. హిబ్రూ భాషలో మారా అంటే చేదు. ఎర్ర సముద్రం దగ్గర దేవుడు మహాశక్తి ప్రేమ వెల్లడైనటువంటి తర్వాత ఇజ్రాయేల్ ప్రజలకు మరి తటస్థించిన మొదటి పరీక్ష ఇదనమాట. మోషే ద్వారా దేవుడే వారిని ఏం చేశారంటే మారా దగ్గరకు తీసుకువచ్చాడు. ఈ పరీక్షలో వారు అతి హీనంగా విఫలమైపోయారు అనమాట. సనగడం మొదలుపెట్టారనమాట. ఇలా సనగడం ఇది మొదటిసారి ఏమి కాదు, కానీ చివరిసారి అంతకంటే కాదనమాట. వారు దేవునితో కాకుండా మోషేతోనే ఏం చేస్తూ ఉన్నారంటండి, ఎప్పుడు మాట్లాడేవారు అనమాట.
కాబట్టి మనకు అవసరమైనవి అయిపోయిన తర్వాత మనం ఎవరితో మాట్లాడుతున్నాం, మన వనరులతో పాటు మన నమ్మకం కూడా మరి ఎలా ఉన్నది అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఇక్కడ ఆ నీటిని మధురంగా మార్చినటువంటి చెట్టు మాను ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు అనమాట. ఆయన మరణించినటువంటి శిలువ మానుని గురించినటువంటి విశ్వాసులకు జ్ఞాపకం చేస్తూ ఉందన్నమాట. ఈ క్రీస్తు శిలువ విశ్వాస జీవితంలో కష్టాలు, మరి కడగండ్లలో ఉన్నటువంటి ఆ చేదును తొలగించి వాటిని సంతృప్తి ఇచ్చేటువంటి అనుభవాలుగా దేవుడు మార్చగలుగుతూ ఉంటుంటాడు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని షరతులు నియమాన్ని పాటించాలన్నమాట. ఇది ఒక షరతు మీద ఆధారపడ్డటువంటి వాగ్దానం అన్నమాట. కొన్ని వాగ్దానాలు షరతులు లేనివి, మరి షరతు పెట్టకుండా దేవుడు ఏమైనా మాట ఇస్తే దాని అర్థం ఏంటంటే మనుషులు ఏం చేసినా కూడా ఎలా ఉన్నా కూడా దేవుడు మాత్రం తన మాట నిలబెట్టుకుంటాడు. ఇక్కడ వాగ్దానం కూడా ఇలాంటిది కాదనమాట. దీన్ని నెరవేర్చు వారి విధేయతపై ఆధారపడి ఉంటుంటుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, చాలా అమూల్యమైనటువంటి విషయాలు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు కష్టాల తర్వాత విశ్రాంతిని ఇస్తాడు, సేద తీరుస్తాడు. మరి ఇజ్రాయేల్ ప్రజలు ఈజిప్ట్ నుంచి కనాన్ చేసినటువంటి ప్రయాణంలో మన కోసం ఎన్నెన్నో హెచ్చరికలు, గుణపాఠాలు ఉన్నాయన్నమాట. హల్లెలూయా. కొన్ని విషయాల్లో ఈ ప్రయాణం క్రీస్తు విశ్వాసులు తమ జీవిత యాత్రలు ఈ దుష్టలోకంలో దానిలో నుంచి విడుదల పొందిన తర్వాత పరలోకాన్ని చేస్తున్నటువంటి ప్రయాణాన్ని పోలి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ ఇజ్రాయేల్ ప్రజల ప్రయాణాన్ని వర్ణించే ఈ అధ్యాయంలో వారి బలహీనతలు, వారి భ్రష్ట స్వభావం, మరి అస్థిరతలు తేటగా మనకు కనిపిస్తున్నాయి. మన వారికంటే అధికులమేమీ కాదు, ఈ లోపాలన్నీ మనలో కూడా ఉన్నాయి. ఈ అధ్యాయంలో మనందరి లక్షణాలు పోలికనే మనం చూడగలుగుతాం. అంతేకాకుండా వారి పక్షంగా నిలిచినటువంటి దేవుని మంచితనాన్ని, ప్రేమను, మహిమా ప్రభావాలను, పాపానికి వ్యతిరేకంగా దేవుని పవిత్రతను, కోపాన్ని కూడా మనం చూడగలం. దీని అంతటిని బట్టి ఏ కాలంలోనైనా దేవుని ప్రజలకు విషమ పరీక్షలు, కష్టాలు తప్పనిసరిగా వస్తాయని చెప్పి అనుకోవడానికి వీలుందన్నమాట. ప్రార్థించేద్దాం. యేసయ్యా, చాలా అమూల్యమైన విషయాలు మాతో మాట్లాడవు. విన్న వాక్యం వ్యర్థంగా ప్రతి హృదయంలో నాటబడి ఫలించడానికి అభివృద్ధి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి. ఆమెన్.